హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మీకు ముందుకు ఒక సరికొత్త గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ తోటి వచ్చాను. ఇదేంటంటే డాక్టర్స్ కోసము, ఎంబీబీఎస్ అండ్ స్పెషలిస్ట్ల కోసము. కాకపోతే ఏంటంటే మీరు అన్ని ఎగ్జామ్ ఉంటుంది. ఇది ఏంటంటే భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్, మీకు తెలిసిందే కదా, లైక్ బ్రహ్మోస్ తయారు చేసేది డిఫెన్స్ మినిస్ట్రీ కిందకి వస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. సో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. ఇంకా మీకు యాజ్ యూజువల్ తెలిసిందే కదా, మంచి పే ఉండద్ది. తర్వాత సర్వీస్ చేస్తున్నామనే ఒక ఫీలింగ్ కూడా ఉండేది. ఇంకొకటి ఏంటంటే దీంట్లో పర్మనెంట్ జాబ్స్ ఉన్నాయి, తర్వాత టెంపరీ జాబ్స్ కూడా ఉన్నాయి. పర్మనెంట్ జాబ్స్ ఎవరికంటే మెడికల్ ఆఫీసర్లకి. వీళ్ళు ఈ2 గ్రేడ్ కిందకి వస్తారు. వీళ్ళకి ఏంటంటే ఎంబీబీఎస్ ప్లస్ ఏఎఫ్ఐహెచ్ అనే సర్టిఫికేట్ ఉండాలి, విత్ మినిమం 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. మొత్తం ఎన్ని జాబ్స్ ఉన్నాయంటే 2 ఏమో అన్రిజర్వ్డ్, 1 ఏమో ఓబీసీ. సో దీంట్లో ఏమో మార్క్స్ ఎన్ని ఉండాలంటే జస్ట్ పాస్ అయితే చాలు. నెక్స్ట్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ పీడియాట్రిషియన్, వీళ్ళు ఈ3 క్యాడర్ కిందకి వస్తారు. వీళ్ళు ఎంబీబీఎస్ ప్లస్ ఎండి పీడియాట్రిక్స్ ఆర్ ఎంబీబీఎస్. దీనికైతే ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, దీనికైతే ఎక్స్పీరియన్స్ కావాలి. డిప్లొమా చేసిన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కావాలి. అన్రిజర్వ్డ్ 2 ఉన్నాయి. వీళ్ళు కూడా సేమ్ పాస్ అయితే చాలు. తర్వాత సీనియర్ మెడికల్ ఆఫీసర్ ఈ3 ఎంబీబీఎస్ ప్లస్ ఎంఎస్ సర్జరీ, వీళ్ళు కూడా అంతే. నెక్స్ట్ ఫస్ట్ పర్మనెంట్ వాళ్ళంటే ఇంకా పర్మనెంట్ వాళ్ళకి. తర్వాత టెన్యూర్ వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ 5 years ఉంటుంది, దాని తర్వాత 2 years వరకు ఎక్స్టెండ్ చేస్తారంట ఇండివిజువల్ని బట్టి. తర్వాత ఏజ్ లిమిట్ వచ్చేసరికి మెడికల్ ఆఫీసర్కి ఏమో 31 years, తర్వాత సీనియర్ మెడికల్ ఆఫీసర్కి వచ్చేసరికి 38 years. దాని తర్వాత పే స్కేల్ వచ్చేసరికి 40,000 నుంచి స్టార్ట్ అవుతుంది బేసిక్ పే. ఇది ఎందుకంటే లాస్ట్ పే కాదు ఇది, అంటే అన్ని అలవెన్సెస్ కాకుండా ఇది 40,000 నుంచి 1,40,000 వరకు వెళ్తుంది. ఇది 50,000 నుంచి 1,60,000 వరకు వెళ్తుంది, విత్ 3% ఇంక్రిమెంట్ ఎవ్రీ ఇయర్. నెక్స్ట్ మెడికల్ ఆఫీసర్కి ఏమో 12 lakhs మినిమం ప్యాకేజ్ ఉండిద్ది. సీనియర్ మెడికల్ ఆఫీసర్కి ఏమో 15 lakhs అనేది ఉంటుంది ప్యాకేజీ. అంటే మీరు ఎందుకు ఇంత ప్యాకేజ్ వస్తుంది, ఆడేమో 40,000 ఉంది కదా అంటే, ఇప్పుడు చూడండి బేసిక్ పేతో పాటు అలవెన్సెస్ ఉంటాయి. ఏంటివి? నాన్ ప్రాక్టీస్ అలవెన్స్ ఎంత వస్తుంది? 20% ఆఫ్ ద బేసిక్ పే. డియర్నెస్ అలవెన్స్, హౌస్ రెంటల్ అలవెన్స్ అనేది 35% ఉంటుంది. ఇంకా ప్రీ రిక్విసైట్స్, పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే, దాని తర్వాత గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్, మెడికల్ రీయింబర్స్మెంట్, పిఎఫ్, పెన్షన్, గ్రాట్యుటీ, ఇంకా కంపెనీ ప్రకారం అన్నీ ఉంటాయి. తర్వాత ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్కి పర్మనెంట్ వాళ్ళకైతే 600+ జిఎస్టీ, టెన్యూర్ వాళ్ళకైతే 400+ జిఎస్టీ. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళందరికీ ఇంకేం ఉండదు. పేమెంట్ అనేది ఎస్బీఐ ఆన్లైన్లో చేయాలి. సో దానికి లింక్ ఇక్కడ ఉంది, చూసుకోండి. నేను కింద మీకు లింక్ ఇస్తాను, ప్రాబ్లం ఏం లేదు. ఇంకొకటి ఏంటంటే పర్మనెంట్ బేసిస్ వాళ్ళు ఎక్కడ అంటే బెంగళూరులో చేయాలి, ఫిక్స్డ్ టెన్యూర్ వాళ్ళు కూడా బెంగళూరులో చేయాలి. నెక్స్ట్ పేమెంట్ అయిపోయిన తర్వాత మీరు అన్ని ఇన్స్ట్రక్షన్స్ చదువుకొని ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకొని పే చేయండి. ఎందుకంటే మీరు వన్స్ పే చేస్తే మళ్ళీ మీకు రీఫండ్ అనేది ఉండదు. దాని తర్వాత దాని ప్రింట్ కూడా తీసుకోండి. తర్వాత హౌ టు అప్లై అంటే ఫస్ట్ అప్లికేషన్ ఒక ఫామ్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని అన్నీ ఫిల్ చేసి దాని తర్వాత పోస్ట్ ద్వారా పంపించాలి. ఆన్లైన్ ద్వారా కాదు, పోస్ట్ ఆఫ్లైన్. సో మీరు ఈ అడ్రస్కి పంపించాలి. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో అని కూడా మెన్షన్ చేయండి. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మెడికల్ ఆఫీసరా లేకపోతే సీనియర్ మెడికల్ ఆఫీసరా అని చెప్పి. ఒకవేళ ఏదైనా ఇన్కంప్లీట్గా ఉన్నాయి, లేకపోతే చెప్పిన దాంట్లో లేదు, లేకపోతే ఏదైనా డాక్యుమెంట్స్ సరిగ్గా లేకపోతే రిజెక్ట్ అయిపోతాయి. తర్వాత డాక్యుమెంట్స్ ఏమేంటివి? 10th class, ఎంబీబీఎస్, ఎండి ఆర్ ఎంఎస్ సర్టిఫికేట్స్, మార్క్ షీట్స్, తర్వాత ఏఎఫ్ఐహెచ్ సర్టిఫికేట్, డిప్లొమా సర్టిఫికేట్స్, దాని తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్స్, దాని తర్వాత ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, అంటే ఫస్ట్ అండ్ లాస్ట్ పే స్లిప్, దాని తర్వాత ఎంప్లాయీ ఐడి ప్రూఫ్ అనేది ఇంపార్టెంట్. గవర్నమెంట్ జాబ్స్లో వర్క్ చేసే వాళ్ళకైతే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్ మెన్కి అయితే డిశ్చార్జ్ సర్టిఫికేట్, దాని తర్వాత ఫీజ్ పేమెంట్, అడిషనల్ సర్టిఫికేట్స్ ఇంకేమైనా ఉన్నా కూడా. నెక్స్ట్ మెథడ్ ఆఫ్ సెలెక్షన్ ఏంటంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం మిమ్మల్ని రిటర్న్ టెస్ట్కి పిలుస్తారు. రిటర్న్ టెస్ట్ కూడా అందరినీ రాయనిరు. ఎలిజిబుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళనే షార్ట్ లిస్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు 100 మంది వచ్చారనుకో, 100 మందిని ఎగ్జామ్ రాయించారంట, వాళ్ళల్లో షార్ట్ లిస్ట్ చేస్తారంట. దాని తర్వాత ఇంటర్వ్యూకి పిలుస్తారంట. ఇంటర్వ్యూకి పిలిచిన తర్వాత ఇంటర్వ్యూ క్వాలిఫికేషన్ ఎట్లా అంటే 35% అనేది జనరల్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి 30%. సపరేట్గా క్వాలిఫికేషన్ ఉంటుందంట. మళ్ళీ ఇంటర్వ్యూకి తర్వాత రిటర్న్ టెస్ట్కి ఎట్లా పిలుస్తారు ఇంటర్వ్యూకి అంటే, ఇప్పుడు ఒక జాబ్ ఉందనుకోండి, 5 మందిని ఇంటర్వ్యూ, ఇప్పుడు 10 మంది క్వాలిఫై అయితే 5 మందిని పిలుస్తారు. అట్లా
ఇక్కడ ఒకటికి 7 మందిని పిలుస్తారు. సెలక్షన్ అనేది బోత్ రిటర్న్ టెస్ట్ ఇంటర్వ్యూని బట్టి ఉండిద్ది. రిటర్న్ టెస్ట్ అనేది వెయిటేజ్ మార్క్స్ ఎక్కువ ఉంటాయి, అంటే 85 మార్క్స్కి. ఇంటర్వ్యూ అనేది 15 మార్క్స్కి ఉంటుంది. రిటర్న్ టెస్ట్ కూడా బెంగళూరులోనే ఉండిద్దంట. ఎగ్జాక్ట్ డేట్ టైం ఇంకా మీకు మెయిల్ ద్వారా వస్తాయంట. నెక్స్ట్ మీరు ఒకవేళ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యారనుకోండి, ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా, ట్రావెల్కి, వచ్చేకి, వెళ్ళేకి. వాళ్ళు ఏసీ ట్రైన్ టికెట్కి మీకు డబ్బులు అనేది ఇస్తారంట, రీఎంబర్స్మెంట్ అనేది ఉండిద్దంట. నెక్స్ట్ లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్, ఇది ఇంపార్టెంట్, 14/3/2026. నెక్స్ట్ ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు అంటే ఇండియన్ నేషనల్స్, ఫిక్స్డ్ టర్మ్ వాళ్ళు. ఆల్రెడీ మీరు ఇక్కడ మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు బీఈఎల్లో అనుకోండి, మీరు ఎలా అంటే ఎక్స్టర్నల్ క్యాండిడేట్స్గా అప్లై చేసుకోవాలంట. నెక్స్ట్ రొటేషనల్ షిఫ్ట్స్ వైజ్గా వర్క్ చేయాల్సి ఉండిద్ది. ఒకవేళ మిమ్మల్ని రీలొకేట్ చేయొచ్చు ఎక్కడికన్నా ఏదైనా అవసరం ఉంటే వేరే క్వార్టర్స్లలోకి. తర్వాత మీ సర్టిఫికేట్స్ అన్నీ కరెక్ట్గా చూసుకోండి. ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి పిలిస్తే మీకు జాబ్ ఇస్తారు అనేది గ్యారెంటీ కాదు. తర్వాత సేమ్ ఇంకా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చూసుకోండి, మీరు అప్లికబుల్లా కాదా, అప్లికేషన్ లేకపోతే మీరు రాసి వేస్ట్. ఇంకోటి ఏంటంటే మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉండిద్ది, ప్రీ మెడికల్ ఎగ్జామినేషన్ సెలక్షన్ అయిన వాళ్ళకి. నెక్స్ట్ పీడబ్ల్యూ వాళ్ళు అన్నీ చూసుకోండి. అది గైస్, ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే చూసుకోండి. అప్లికేషన్ లింక్ వచ్చేసరికి దీంట్లో ఉండిద్ది. మీకు మెయిల్ ఎలా పంపించాలి అని చెప్పి డౌట్గా ఉంటే సో మెసేజ్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. సో దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.